యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ 14 సంవత్సరాల ఈ కాలంలో మరి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. వాస్తవానికి చట్టాలు ఏదైతే అంటున్నామో కార్మిక చట్టాలు, ప్రతి చట్టాన్ని సాధించడం కోసం కొన్ని సంవత్సరాల కాలం పాటు అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తే వచ్చినటువంటి చట్టాలు అవి. మనము మొట్టమొదట ఈ దేశంలో అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉండగానే 1923లో మరి ప్రమాదం జరిగితే ప్రమాద నష్టపరిహార చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం యొక్క మెడలు వంచి సాధించుకొని ఈ రోజు వరకు కూడా దాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భంలో అలాంటి చట్టాలు 44 చట్టాలను భారతదేశం కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకుంటే మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత పెట్టుబడిదారు విధానానికి, కార్పొరేట్ శక్తులకు, బడా వ్యాపారస్తులకు మేలు చేసేందుకోసం ఈ కార్మిక వర్గం మీద కన్నెర్ర చేసి కార్మిక చట్టాలను మొత్తానికి రద్దు చేసేటువంటి భాగంగా మరి మనం చూసినాం. 4 కోట్లను 2019లో మరి పార్లమెంటులో అంటే ఆ రోజు కరోనా సమయంలో ఈ యొక్క కోడ్లను తీసుకురావడం జరిగింది 1920లో. ఈ సందర్భంగా చూస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల చర్చ కూడా జరగకుండా తీసుకొచ్చినటువంటి కోడులకు మరి మనం చట్టబద్ధత లేదు. కారణం ఎందుకు అంటున్నామంటే పార్లమెంటులో చర్చించి అది చట్టంగా రాలేదు. పార్లమెంటులో చేయకుండా కేవలం మంత్రివర్గం ఈ చట్టాలను రద్దు చేస్తున్నాం, కోడులుగా తీసుకొచ్చి దీన్ని అమలు చేస్తామనేటువంటి పద్ధతిలో అయితే మోడీ ప్రభుత్వం ఈ కోడులను తీసుకొచ్చింది. ఈ కోడులు చట్టబద్ధంగా హక్కులు కలిగినటువంటి కావు, ఆమోదించదగ్గవి కావు, వీటిని అమలు చేసేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వాలకు లేదు. అలాంటి పరిస్థితులు మనం ఇప్పటికే 27-28 సార్లు, ఈసారి 28వసారి మనం భారతదేశంలో సమ్మెలు చేస్తున్నాం. సమ్మెల్లో దాదాపుగా పోయినసారి కూడా 30 కోట్ల మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేసిన ప్రభుత్వము కడుగు ముందు వెనకకేసేటువంటి పరిస్థితిలో లేదు. మనం ఏమడుగుతున్నాం, కార్మిక చట్టాలను సవరించదలుచుకున్నా లేకపోతే కార్మిక సంఘాలతో చర్చించి మరి భారత లేబర్ కమిషన్ ఉంది, దాంట్లో కాన్ఫరెన్స్లో మరి మాట్లాడి చర్చించి నిర్ణయం చేసినటువంటి దాన్ని కూడా దాన్ని అమలు చేయకుండా ఈ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడు. దీనిలో భాగంగానే ఈ మోడీ తన యొక్క విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో 3 రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చాడు. ఆ చట్టాలు కూడా రైతుల యొక్క నడ్డి విరిచేటువంటి విధంగా గిట్టుబాటు ధర లేదు, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి పరిస్థితి లేదు, ఎరువులు గారి విత్తనాలను దొరకకుండా అటు రైతుల మీద కూడా తన ప్రతాపం చూపిస్తున్నాడు. అదేవిధంగా ప్రజల మీద కూడా చూస్తున్నాం. రోజు రోజుకు చూస్తే మరి అన్ని చట్టాలను రద్దు చేసినట్టే ఇప్పుడు కూడా ఈ కోడ్ల పేరుతోటి మన మీద దోపిడీ చేసేటువంటి పద్ధతిలో ఈనాడు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు మేలు చేసే విధానాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ మనం సమ్మెలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, ప్రదర్శన చేస్తున్నాం. అయినా ప్రభుత్వం ఒక్కడుగు కూడా వెనుకకి వేయడం లేదు. దీనికి మనకేమర్థమవుతుందంటే కార్మిక వర్గం ఇంకా మనం బలమైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు చేయాలి. మరింత ఈ యొక్క రాజకీయాలకు అతీతంగా కార్మిక వర్గం రోడ్లపైకి వచ్చి చేయాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో కూడా ఏ రాజకీయ పార్టీ తరపున కూడా ప్రభుత్వాలు మారలే. కేవలం కార్మిక వర్గం చేసినటువంటి పోరాటాల వల్ల ప్రభుత్వాలు మారినాయి. అక్కడ కార్మిక రాజ్యాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో కూడా పెట్టుబడిదారు విధానం తన పాపాన్ని పండించుకునేందుకోసం తన యొక్క విధానాలను మరింత దారుణంగా కార్మిక వర్గం మీద, ప్రజల మీద మరి మోపుతూ మరి ఆ విధంగా దాడులు చేస్తున్నటువంటి సందర్భంలో మన పోరాటాలలో మరింత మరి పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి సందర్భంలో మనం ఇప్పుడు చూస్తే మనము మోడీ ఇక్కడ ఉంటే మరి అక్కడ ట్రంప్ కూడా అదే పద్ధతిలో ప్రపంచం మొత్తంలోనే శాసించాలనేటువంటి పద్ధతిలో మరి ఇక్కడ అతను కూడా తన కుట్రలు బన్నుతున్నాడు. ఈ వెనిజులా అక్కడ ఉన్నట్టు తన భార్యను, అధ్యక్షుని భార్యను ఇద్దరిని తీసుకుపోయి బంధించి ఈరోజు మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి పద్ధతిలో ఉంది. ఇది కూడా భారతదేశానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం చూస్తూ ఉండదు. మనం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నాం. అదే సందర్భంలో కరపత్రాలు కానీ వాల్ పోస్టర్లు వేసి ప్రచారం చేస్తున్నాం. ఇంకా మనం ఎక్కువ మందిని సమీకరించేటువంటి పద్ధతిలో, ప్రజల్ని సమీకరించేటువంటి పద్ధతిలో, కార్మికుల్ని సమీకరించేటువంటి దాంట్లో కూడా
మనం ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేస్తేనే తప్ప ఈ ప్రభుత్వం వెనుకడిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ దేశంలో కూడా కార్మిక రాజ్యం రావాలి. ఈనాడు పరిపాలన చేస్తున్నటువంటి మోడీ మరి మతోన్మాదం కోసం మతత్వ విధానాన్ని పెంపొందించేందుకోసం తన యొక్క కుట్రల్ని మరింత పెంచుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఈరోజు మోడీ ఈయన చేసేటువంటి విధానాల వల్ల భారత రాజ్యాంగం కూడా ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే ఉన్నది ఒక రాజ్యాంగం, కోర్టులు కూడా రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని మరి పరిపాలన చేస్తుంటే దాని యొక్క చూసిన మనం ఆ యొక్క కోర్టులలో పెట్టేటువంటి చట్టాలను కూడా సవరించేసి అసలు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ యొక్క మోడీ తన విధానాన్ని కొనసాగిస్తున్నాడు. దాని వ్యతిరేకంగా కూడా మనం పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ పోరాటాలు మరింత మనం పెంచేటువంటి పద్ధతిలో చేయాలి. అదే సందర్భంలో ఈరోజు నిర్ణయించినటువంటి పద్ధతి ప్రకారం ఏదైతే మన భాస్కర్ పెట్టినటువంటి తీర్మానాన్ని ఏఐటీసీగా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం, బలపరుస్తున్నాం. అదే సందర్భంలో మరి యొక్క మనం ఏదైతే అన్ని జిల్లాలలో కూడా జిల్లా సదస్సులు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కేవలం రాష్ట్రంలో ఇక్కడ సమావేశం జరుగుతుంది, సదస్సు జరుగుతుంది, జిల్లాలో కూడా సదస్సులు జరిగి ఆ విధంగా ఎక్కువ మందిని కార్మికుల్ని మనం ఇందులో విలీనం చేసి భాగస్వాములను చేసినప్పుడే మన యొక్క ఈ యొక్క ఏదైతే సమ్మె జరుగుతుందో రేపు ఫిబ్రవరి 12